షర్మిల, మీ నాన్నగారిని పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నారే? మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. అద్భుతమైన సంబంధం నేనే వెతుకుతాను. నాన్న, ఏమ్మా? నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఏం విషయం? అది చెప్పమ్మా. నేను కృష్ణశాస్త్రిని ప్రేమిస్తున్నాను. ఎంత ధైర్యమే నీకు? సులక్షణ, క్షమించండి నాన్న, మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. కృష్ణశాస్త్రిని ప్రేమిస్తున్న విషయం ఇంతవరకు అతనికే చెప్పలేదు. అత్తయ్య మీకు చెప్పకుండా గడప దాటి మీ మనసులో ఈ ఇంట్లో స్థానం పోగొట్టుకుంది. అదే పొరపాటు నేను చేసి మీకు దూరం అయిపోలేను. నాకు నా ప్రేమ కన్నా మీ గౌరవమే ముఖ్యం. అంతకన్నా మీరు అందించిన ప్రేమ ముఖ్యం. మీరు కాదంటే అతన్ని మర్చిపోతాను. నాకు మీరందరూ కావాలి. దేవా, వెంటనే కృష్ణశాస్త్రి ఇంటికి వెళ్ళండి. ఇంట్లో కనపడిన వాళ్ళనెలా పరపరా పరపరా వద్దా సార్? తమ్ముడు, అన్నయ్య, వాళ్ళ పెద్దవాళ్లతో పెళ్లి విషయం మాట్లాడండి. అది కాదన్నయ్య. ప్రేమించడం తప్పు కాదు, పెద్దవాళ్లకు చెప్పకుండా వెళ్ళిపోవడమే తప్పు. వెళ్ళి మాట్లాడండి. నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అసలు కృష్ణశాస్త్రి ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? వాడి కాస్ట్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అతను బ్రాహ్మణ్ తెలుసు కదా. తెలిసే చెప్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నా మాట వినండి సార్, మీకు దండం పెడతాను. ఈ సంబంధం క్యాన్సిల్ చేయండి సార్. బంగారాజు, చెప్పింది చెయ్యి, వెళ్ళి మాట్లాడండి. అది కాదు సార్. సార్ 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 మీరైనా చెప్పండి సార్. నీ కృష్ణశాస్త్రి ఇల్లు తెలుసు కదా? తెలుసు. పద. నేను రాను, నేను చెప్పను, నేను చూపించను. అన్నయ్య గారు చెప్పారు కదా, పద. మీ అన్నయ్య చూపించమంటే చూపించాలా? నోరు మూసుకుని పద. కొడతారేంటి సార్? చెప్పమంటే చెప్తాను కదా. నువ్వు కూడా జరుగుతుందిరా. యువర్ సక్సెస్. ఏ స్కామ్ లో? షర్మిలకు నువ్వంటే ఇష్టమని అందరికి చెప్పేసింది. సంబంధం మాట్లాడడానికి మీ ఇంటికి బయలుదేరారు. ఏమైందిరా? ఒరే, వాళ్ళు వెళ్ళింది కృష్ణశాస్త్రి ఇంటికి రా, మా ఇంటికి కాదు. వెళ్ళారంటే నీ సులేమని తెలిసిపోద్ది. వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అడ్రస్ చెప్పకూడదు. ఎటువైపు వెళ్ళాలో చెప్పు తగలడు. కాలనీ ఇదే గాని ఇల్లు గుర్తు రావట్లేదు సార్. నీ ఫోని ఫోన్ మాట్లాడుకోవచ్చా సార్? త్వరగా మాట్లాడచావు. మీరు ఫోన్ చేసిన వ్యక్తి ప్రమాదంలో ఉన్నారు. దయచేసి 4 నెలలు యాక్ట్ చేయండి. ప్రభాస్ అనుకోని ఫోన్ కట్ చేస్తున్నాడ్రా. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేద్దాం? కృష్ణశాస్త్రికి ఫోన్ చేద్దాం. వాడికి ఎందుకురా? కృష్ణశాస్త్రి అని చెప్పి నన్ను ఇరికించింది వాడే కదా. ఇప్పుడు వాటి పిలిచి మనం ఆడుకుందాం. హలో, ఎవరు? ఎన్కౌంటర్ యాదగిరిన్రా జఫా. ఓ నాయనో, వీడు ఇంకా కేసు విత్డ్రా చేసుకున్నట్లేడు. చెప్పండి. రాంగ్ పర్సన్ దగ్గర పంపిస్తావరా నువ్వు నన్ను? నీ ఇంటి అడ్రస్ ఏంటో నాకు దొరికిపోయింది. ట్రాఫిక్ జామ్ లేకపోతే 15 నిమిషాలు నీ ఇంట్లో ఉంటా. వామ్మో, వీడెవడ్రా బాబు నన్ను తగులుకున్నాడు. అయ్యయ్యో, ఏమిట్రా కంగారు కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? బతకడానికి. ఎవరైనా వస్తే 1 మంత్ దాకా రానని చెప్పు. సార్ 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 ఇదే 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 ఏమండే నరసింహరాజు, ఏంటే టూలెట్ బోర్డు పెట్టుంది? టూలెట్ బోర్డు పెట్టింది ఏంటంటే అంటే ఇల్లు మార్చేశారా? ఇలా మాటకోసారి ఇల్లు మార్చేసేవాడు రేపు సంబంధం మాత్రం గ్యారెంటీ ఏంటంటే ఈ సంబంధం క్యాన్సిల్. వెళ్దాం పదండి. క్యాన్సిల్ చేయడానికి సార్ తలకాయ పై చచ్చిపెట్టున్నాను. పంతులు గారు, ఈ టూలెట్ బోర్డు పెట్టిన నరసింహశాస్త్రి గారిదే కదా? ఎవడా చెప్పింది వెధవా? ఈ ఇల్లు నాది. సారీ అండి. నరసింహశాస్త్రి గారు ఇల్లు తెలుసా మీకు? ఎందుకు తెలీదు? చూపిస్తాను పదండి. వస్తున్నా, ఉండండి. ఆహా, అమ్మంటే ఇలా ఉండాలి. జగదాంబలా. నిజమే, బయట కొందరు జంబలకి పంబలే ఉన్నారు. ఎవరు బాబు మీరు? కృష్ణశాస్త్రి కోసం వచ్చామండి. అయ్యో, వాడు ఇప్పుడే బ్రతకడానికి బయటికి వెళ్ళాడు బాబు. అతనికి 25,000 సంభావన ఇవ్వాలని వచ్చామండి. 25,000? అవునండి. అక్కడే నిలబడిపోయారు. లోపలికి రండి. నీ పేరేమిటి నాయనా? కృష్ణశాస్త్రి. ఆహా, నీ పేరు కూడా నా కొడుకు పేరేనేమిటి? అమ్మా. మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా? ఎందుకు బాబు? మా వాడికి అమ్మలేదు కాబట్టి. 25,000 ఇస్తున్నావు కదా బాబు, పిలుచుకో నాయనా, పిలుచుకో. అమ్మా అమ్మా అమ్మా. అయ్యో, ఎంత బాగా పిలిచావు నాయనా. నా కొడుకు కూడా ఇంత ఆప్యాయంగా ఏ రోజు పిలవలేదు. సిచ్యువేషన్ అలాంటిదమ్మా, అందుకే ఇంత డ్రామా. ఇక మీదట మీరే మా అమ్మ. కాదంటారా అమ్మా? ఎందుకు కాదంటాను బాబు, క్యాష్ తో కొట్టారుగా.
చెప్పండి నాయనా ఏం పుచ్చుకుంటారు? మంచి నీళ్లు, మంచి తీర్థం, ఫ్రిడ్జ్ నీళ్లు. నీళ్ళొద్దమ్మా, బాగా ఆకలిగా ఉంది. ముద్దపప్పు ఆవకాయ, అందులో కొద్దిగా నెయ్యేసి కాస్త అన్నం పెట్టమ్మా. పైసామే పరమాత్మ అన్నారు, ఎందుకు పెట్టండి నాయనా? రండి 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 రండి. ఆగండి ఆగండి ఆగండి. ఇదే నరసింహశాస్త్రి గారి ఇల్లు. సేమ్ టు యూ. ఎందుకు పని చేయరు? ఇల్లు తెలియని వాడు అగ్రహారంలో ఎవడైనా ఉంటాడేమిటి? అరే లారా, ఏమిటా ఇదే నరసింహశాస్త్రి గారి నీకెందుకురా? రామయ్య, అతను పంపించేస్తున్నాను సార్. రేయ్ పిలు. ఎవరండి ఇంట్లో? వస్తున్నా. ఎవరు కావాలండి? నరసింహశాస్త్రి గారు ఇల్లేదేనండి? ఇదే బాబు, అచ్చం ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ. చాలా ఊరుకోమా, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నావు. అచ్చం ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ అన్నావు. నా హైట్ కి హైట్ కి ఏమైనా సంబంధం ఉందా? ఊరుకో. ఏమండి, మేము కప్పట్రాల వీరనరసింహనాయుడు గారు తమిళం, మీతో కొంచెం మాట్లాడాలి. రండి బాబు, లోపలికి రండి. బయటే మాట్లాడుకోవచ్చు కదా. మీరు కూర్చోండి, నేను మజ్జిగ తెస్తా. అలాగేనండి. నువ్వెప్పుడు ఎంటర్ అయ్యావు? అమ్మ చేతి వంట తినాలనిపించి వచ్చేసాను. అమ్మంటే ఎంత ప్రేమో. తల్లి చాటు బిడ్డ. మీ బొందేం కాదు. ఏం మాయ చేస్తున్నావురా? పుచ్చుకోండి. నిమ్మకాయ మజ్జిగ అమ్మా. అవునండి. ఏమిటండి సంగతి? తీసుకో. మా అన్నయ్య గారు అమ్మాయి మీ కృష్ణశాస్త్రిని ప్రేమించింది. మీ ఉద్దేశం కనుక్కురమ్మని అన్నయ్య పంపించారు. చాలా సంతోషం నాయనా. మీలాంటి ధనవంతులు మాలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నిజంగా మా అదృష్టం. అమ్మా అమ్మా, ఏమిటి నాయనా? మనమేమో వెజ్, వాళ్ళేమో నాన్ వెజ్. ఒప్పుకోకండి. పిచ్చి శాస్త్రి, ధనం మూలం ఇదం జగత్ అన్నారు. డబ్బుకు వెజ్ నాన్ వెజ్ ఏముంది బాబు? మీతో సంబంధం మాకు సమ్మతమే. కాస్త ఆలోచించి చెప్పండి. నాకు తెలిసి మీ ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోడు కాక ఒప్పుకోడు. ఈ ఇంట్లో నాదే ఆఖరి మాట. నేను అన్నాక ఆయన ఊహు అంటే గు పగులు. ఏం పగులుద్ది? గు అంటే గో పగులుతుందని మా అమ్మ ఉద్దేశం. మరే. సరే, మేము వెళ్ళొస్తామండి. మంచి రోజు చూసిన అమ్మాయిని చూడడానికి రండి. సంతోషం. నీకేమన్నా పిచ్చా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పానా? నా ఇష్టంతో పని లేదా పెళ్లి చేసుకోవడానికి? నేనంటే నీకు ఇష్టమేగా. మన ఇద్దరు పెళ్లి నా ఇష్టం మీద ఆధారపడలేదు, మన రెండు కుటుంబాల నిర్ణయం పైన ఆధారపడింది. మా నాన్న ఒప్పుకున్నారు కదా? అవును, ఒప్పుకున్నాడు. నేను కృష్ణశాస్త్రి కాబట్టి ఒప్పుకున్నాడు. అదే సులేమాన్ అని తెలిస్తే ఒప్పుకోరు. కృష్ణశాస్త్రి? నా పేరు కృష్ణశాస్త్రి కాదు, సులేమాన్. నేను నీ మేనత్త సరస్వతి భాషలో కొడుకుని. ఇతను ముస్లిం అయితే నువ్వెవరు? నేను క్రిస్టియన్ అండి. నానా వామ్మో, బ్రాహ్మణం అంతా కలిసి యాగం చేయించింది ముస్లిం తోను క్రిస్టియన్ తోట. అమ్మా చెండి, క్షమించు తల్లి. మావయ్య కోపాన్ని తగ్గించి రెండు కుటుంబాలను కలపాలన్న ఆశయంతో వచ్చాను. అంతేగాని నిన్ను ప్రేమించడానికి కాదు. ఈ పెళ్లి జరగదు, మర్చిపో. మర్చిపోను. నువ్వెవరో తెలియక ముందే నిన్ను ప్రేమించాను. నువ్వెవరో తెలిసాక నిన్ను వదులుకోను. మన పెళ్లి జరుగుతుంది, అంతే. తథాస్తు. ఏమయ్యా కృష్ణశాస్త్రి, సులేమాన్, ఇది నీకు న్యాయమేనా? నన్ను క్షమించండి. మేము నిన్ను క్షమించాలంటే నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అది కాదండి, మీకు తెలియదు. గురుగారు, మీరికేమో మాట్లాడకండి, చెయ్యండి. మీరిద్దరు మొగుడు పిల్లలు అంతే. ఏకలింగా ఏజ్ బారు పనులు చేస్తున్నావు. సారీ మాలింగ, మీరే కలపండి. పుస్తకం ముచ్చుకో. బాబు చెయ్యి, అమ్మా చెయ్యి, శుభం. ఇక మీ పెళ్లిని ఏ శక్తి ఆపలేదు. అయ్యా నరసింహనాయుడు గారు, నమస్కారం. అక్కడ శాస్త్రి గారు నేపాల్ నుండి ఎప్పుడొచ్చారు? మీతో సంబంధం కుదిరింది ఇక్కడ. నేపాల్లో ఏం చేస్తాను, అక్కడ ఎమిరేట్స్ ఫ్లైట్ లో ఎగురుకుంటూ వచ్చాను. అయితే నిశ్చితార్థానికి మీరే మంచి ముహూర్తం చూడండి. ఎల్లుండి గురువారం ఉదయం 9:32 దివ్యమైన ముహూర్తం ఉంది ఇక్కడ. ఆ ముహూర్తాన్ని ఖాయం చేసేద్దాం అక్కడ. శుభం. ఆ ముహూర్తానికే తాంబూలాలు మార్చుకుందాం. రై, నరసింహశాస్త్రి ఇంటికొస్తే కొంపలు మునిపోతారా? రాడు. హలో రుద్రమనాయుడా, ఆడేవాడు మీరే కదా? సారీ సార్. హలో. శత్రు ఇంట్లో సంబరాలు జరుగుతుంటే నువ్వు నీ కొడుకులు ఇంట్లో లుంగీలు లంగోటాలు తుక్కుతున్నారా బ్రదర్? ఎవరా నువ్వు? నీ శ్రేయోభిలాష్ని. నీకు ఒక ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఫీడ్ చేసుకో. ఏంటది? ఆ నరసింహనాయుడు తన కూతుర్ని ఆ నరసింహశాస్త్రి కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. నరసింహశాస్త్రి ఆడేవాడు ఫేస్బుక్ లో దొరుకుతాడా? ఆ ఫేస్ కి ఇంకా బుక్ రాలేదు, కానీ నేను ఒక నంబర్ చెప్తా, రాసుకో. 9160127777. వాడికి ఫోన్ చేసి 7. హలో, ఎవర్రా రాక్షస పక్షి అక్కడ? యమగండల్లో ఫోన్ చేశారు ఇక్కడ. రే శాస్త్రి, రుద్రమనాయుడు తెలుసా నీకు? అమెరికాకు బిన్ లాడెను, రాయలసీమకు రుద్రమనాయుడు. తిరిగిపోవటం ఏమిటి ఇక్కడ?
అవును వాడు ఇంకా బతికే ఉన్నాడా అక్కడ? మాట్లాడుతున్న రుద్రమనాయుడేరా? క్షమించాలి తమరక్కడ. మీరు బతుకున్నారని తెలియక నోరుజారని ఇక్కడ. ఏంద్రా ఆ నరసింహనాయుడు కూతుర్ని కోడలుగా చేసుకోబోతున్నావా? అవునండి అయ్యా. తమరు తమ ఫ్యాషన్ బృంద సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి విందు భోజనం చేయండి అయ్యా ఇక్కడ. పంతులో ఆ నరసింహనాయుడు కూతుర్ని నా కొడుకు చేసుకుందాం అనుకుంటున్నా. కాదు కూడదని నీ కోడలుగా చేసుకోవాలని ప్రయత్నం చేశావో పెళ్లి పీటల మీద నీ కొడుకుని అడ్డంగా నరుకుతా. పెళ్లి క్యాన్సిల్ చేసుకో. అయ్యా బాబు ఏంటండి? రేయ్ నన్ను కెలకొద్దు, మర్యాదగా ఇంట్లో వచ్చి బయటికి వెళ్ళి. బంగారాజు గారు ఏంటండి ఈ ఆగ్రహం? ఏమీ తెలియనట్టు బ్రాహ్మడు మాట అన్నట్టు మాట్లాడుతున్నావా? నీ జాతకం నాకు తెలుసురా, నువ్వు ముస్లిం అని నాకు తెలుసురా. టెంగర్ వచ్చి మీకు తెలుసని నాకు